ముందుగా ఆలు చిప్స్ కోసం ఇలా ఒక పావు కేజీ పొటాటోస్ తీసుకున్నానండి. చూడండి ఇవి ఎంత మంచిగా ఫ్రెష్గా మరియు గట్టిగా కూడా ఉన్నాయి. ఇలా ఫ్రెష్ పొటాటోస్ తీసుకొని పీల్ చేసుకోవాలి. చూడండి ఇలా పీల్ చేసుకొని ఒక్కొక్కటి అన్నీ పీల్ చేసుకొని ఇలా ఫ్రెష్ వాటర్లో వేసుకుందాం. ఒకసారి వాష్ చేసి పొటాటో పీలర్తో చిన్నగా ఇలా స్లైసెస్ చేసుకోవాలి. ఎంత వీలైతే అంత సన్నగా పీల్ చేసుకోండి. చూడండి ఇలా చిన్న చిన్న స్లైసెస్ చేసుకోవాలి. మరీ మందంగా కూడా చేసుకోవద్దు, చాలా పలుచగా చేసుకోవాలి. చూడండి అంత పలుచగా ఉంటే సరిపోతుంది. చూడండి ఎంత మంచిగా ఉన్నాయో. ఇలా ఫ్రెష్గా ఒక 3-4 సార్లు వాష్ చేసుకోవాలి. ఎందుకంటే ఆలులో పిండి పదార్థం మొత్తం పోయేటట్టు వాష్ చేసుకోవాలి. చూడండి ఇలా ఫ్రెష్ వాటర్ కనిపించేంత వరకు వాష్ చేస్తూనే ఉండండి. అప్పుడే పిండి పదార్థం అంతా పోతుంది. చూడండి ఎంత మంచిగా తేటగా ఉన్నాయో నీళ్ళు. ఇలా తేటగా వచ్చేంత వరకు వాష్ చేసుకొని ఆ నీళ్ళు వడగట్టి ఇలా వాటర్ బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అవుతున్న వాటర్లో మనం ముందుగా స్లైసెస్ చేసుకున్న ఆలు వేసుకున్నాం. వేసుకొని ఒక 2 మినిట్స్ కంటే ఎక్కువ అసలు ఉడికించద్దు. ఒక 2 మినిట్స్ మంచిగా ఉడికించుకోవాలి. 70% ఉడికితే సరిపోతుంది మనకు. చూడండి అలా ఉడికిన వాటిని ఇలా రంధ్రాలున్న బౌల్లో వేసుకొని వెంటనే చన్నీళ్ళు యాడ్ చేసుకోవాలి. లేదంటే మొత్తం కుక్ అయిపోతాయి, మనకు చిప్స్ సరిగ్గా రావు. చూడండి 70% ఉడికితే సరిపోతుంది. చూడండి ఎంత మంచిగా ఉడికిందో. ఇలా మొత్తం వాటర్ మొత్తం స్ట్రెయిన్ అయ్యేదాకా ఉంచుకోవాలి. ఇప్పుడు ఏదైనా కాటన్ క్లాత్, ఎనీ కాటన్ క్లాత్, మీ ఇష్టం ఉన్న ఒక కాటన్ క్లాత్ మాత్రం తీసుకొని ఇలా ఒక్కొక్కటిగా ఆరబెట్టుకోండి. ఎండలో అయినా పర్వాలేదు, నీడ ఫ్యాన్ గాలికైనా పర్వాలేదు, ఇలా ఆరబెట్టుకోవాలి. నేనైతే ఈరోజు ఎండ ఎక్కువ లేదు, అందుకే బయట ఆరేస్తున్నా. చూడండి ఎండ అసలే లేదు, అందుకే నాకు ఇంకో 1 అవర్ ఎక్కనే పడుతుంది. ఒకవేళ ఎండ ఉందనుకోండి 1 అవర్ సరిపోతుంది. 1 అవర్లో మొత్తం చిప్స్ మంచిగా ఎండుతాయి. చూడండి ఇలా నాకు 2 అవర్స్ పట్టింది. 2 అవర్స్లో చూడండి ఎంత మంచిగా డ్రై అయిపోయాయో. ఇలా డ్రై అయితే చాలు. చూడండి ఎంత మంచిగా సౌండ్ కూడా మంచిగా వస్తుంది. డీప్ ఫ్రై కోసం ఆయిల్ తీసుకొని అది మంచిగా హీట్ అవ్వాలి. హై హీట్లోనే ఉండాలండి. చూడండి ఇప్పుడు ఆలు చిప్స్ వేసుకుందాం. చూడండి ఆయిల్లో వేయగానే ఎంత మంచిగా పొంగిపోయాయో. నిమిషం కూడా పట్టదండి. 10 సెకండ్స్, 5 to 10 సెకండ్స్లోనే మంచిగా వేగిపోతాయి. ఇలా అన్నీ వేయించుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం కొంచెం చిల్లీ పౌడరు, కొంచెం సాల్ట్ వేసి మంచిగా కలుపుకోవాలి. అంతే, ఎమ్మి ఆలు చిప్స్ రెడీ. నేను ఒక పావు కేజీ మాత్రమే చేస్తాను, మీకు వీలైతే కేజీలు కూడా చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.